అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్కి మీకు స్వాగతం. మీరు మా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మనకు మొత్తం గ్రామదేవతలు 101 మంది. వారి సోదరుడు పోతరాజు. అలాంటి గ్రామదేవతల్లో ఒక ముఖ్యమైన గ్రామదేవతను మీకు పరిచయం చేస్తున్నాం. ఈ వీడియోలో మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న శ్రీ మావుళ్ళమ్మ దేవాలయం గురించి తెలుసుకుందాం. కోరిన కోరికలు తీర్చే తల్లిగా శ్రీ మావుళ్ళమ్మ కొలువై ఉన్నారు. ఈ దేవాలయం భీమవరం రైల్వే స్టేషన్కు 1 కిలోమీటర్ దూరంలో, భీమవరం బస్టాండ్కు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మనకు వినాయక ఉపాలయం కనిపిస్తుంది. స్వామిని దర్శించుకుని లోపలికి వెళ్ళగానే అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారు వెలిసిన ప్రాంతంపై అనేక కథనాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వారు విశ్వసించే చరిత్ర ఆధారంగా మావుళ్ళమ్మ తల్లి 1200 సంవత్సరంలో వెలిసినట్లు చెబుతారు. అమ్మవారి గుడి విషయంపై 1880 సంవత్సరం నుంచి మాత్రమే చరిత్ర ఉంది. భీమవరం పట్టణంలో ఉన్న మోటుపల్లి వారి వీధిలో వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న చోట అమ్మవారు వెలిచారని చెబుతారు. మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కొలువై ఉన్న తల్లి కనుక మామిళ్ళమ్మగా, అనంతరం మావుళ్ళమ్మగా నామాంతరం చెందింది. 1880 సంవత్సరంలో భీమవరానికి చెందిన శ్రీ మారెళ్ళ మాచిరాజు గ్రంథి అప్పన్నలకు స్వప్నంలో తాను వెలిసిన ప్రాంతం గురించి వివరించి ఆలయం నిర్మించాల్సిందిగా అమ్మవారు ఆదేశించారు. అమ్మవారి ఆదేశానుసారం వారు శోధించగా శ్రీ మావుళ్ళమ్మవారి శిలా విగ్రహం కనిపించింది. విగ్రహానికి ఎండ తగలకుండా ఒక పూరి పాక వేసి పూజలు చేసేవారు. అనంతరం మాచిరాజు అప్పన్నలు 5 లాంతర్ల ప్రాంతంలో ఆలయం నిర్మించారని తెలుస్తుంది. 1910 ప్రాంతంలో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు గారు అమ్మవారి విగ్రహాన్ని మలిచారు. అయితే అమ్మవారు భీకర స్వరూపిణిగా కనిపించేవారు. దీంతో గ్రంథి నరసన్న కుమారుడు అప్పారావు గారు విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా మలిచారు. అమ్మవారి విగ్రహం 12 అడుగుల ఎత్తు ఉంటుంది. 4 చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం ఉన్నాయి. ఈ ఆలయంలో ఉత్సవాలు 2 సార్లు జరుగుతాయి. మొదటిది జనవరి 14 నుంచి నెల రోజుల పాటు, రెండవది జ్యేష్ఠ మాసంలో జరుగుతాయి. ఈ ఆలయం ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు దగ్గరలో ఉన్న మరికొన్ని దేవాలయాలు దర్శించవచ్చు. పంచారామాల్లోని భీమేశ్వర స్వామి ఆలయం, శక్తీశ్వర స్వామి ఆలయం, భైరవ స్వామి ఆలయం మరియు ఇస్కాన్ టెంపుల్.